మ్యామ్ ఇక్కడ టీడీపీ మహానాడు పెట్టడం గల కారణం ఏంటంటారు? ఇక్కడ ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అరవింద్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ మినీ మహానాడు జరిగింది. ఇది కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఇక్కడ జనాలు రావడం ప్రతిస్పందన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి జనాలు లేరు, ఓటర్స్ లేరు. తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అసలు కనుమరుగైపోయింది. తెలుగుదేశం పార్టీ జెండా కూడా రెపరెపలు అన్నందుకు వాళ్ళకందరికీ ఈరోజు చెప్పబెట్లు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ గుండెల్లో ఉందని, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళు బతుకున్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ పసుపచ్చ జెండా ఎప్పుడు రెపరెపలు ఆడుతూనే ఉంటుంది. ఇక్కడ పెట్టడానికి కారణం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్ పరిధిలో మేము ఒక మహానాడు చేసుకున్నాం. ఎన్టీ రామారావు శత జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ పెట్టడం జరిగింది. మీరందరూ చూశారు ఎంతమంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి మేము సైతం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈసారి డంకా మోగించి ప్రతి ఒక్క గుండెల్లో రైలు పరిగెట్టేట్టు చేస్తామని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. మీరు చెప్పండి, తెలంగాణలో టీడీపీ ఎన్ని సీట్లు సాధిస్తామనుకున్నారు ఈసారి? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు అనేది మనం ఆలోచిస్తే మనం చెప్పని కూడా అవసరం లేదు. అలా ఉన్నారు జనాలు గుండెల్లో ఇప్పుడు తెలుగుదేశం తప్పగా ఏ పార్టీ లేదు. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరిగిన విధానాన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది. ప్రజలు లైవ్ లో కూడా చూసుంటారు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి తండోపతండాలుగా జనం రావడం జరిగింది. ఈ జనాలు చూసినప్పటికీ ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ 100% తెలుగుదేశం పార్టీ ఉందని మహిళలు, నాయకులు, కార్యకర్తలతో సహా ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేద్దనే ఉద్దేశంతో ఉన్నారని ఈ సందర్భంగా జూబ్లీస్ డివిజన్ నుండి మహిళా నాయకులందరం కలిసి మేము పెద్ద ఎత్తున ఇంకా అనేక మంది కార్యకర్తలను కూడా మేము తీసుకురావడానికి ముందుకొస్తున్నాం. ఇంకా ముందు తెలుగుదేశం పార్టీ రేపరేపలాడే జెండా ఎగరవేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడం మీరు చెప్పండి, ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చింది కేసీఆర్ గారు అన్నారు కదా, మరి కేసీఆర్ గారు అన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు అనుకుంటున్నారా? దానికి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి ఫ్యూచర్ విజనే ఈ రోజు హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల వల్ల ఈ రోజు ఇలా ఉన్నాము. ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అనే తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.